Before I turn the lights out, tell me who the fuck you wanna be. Can I? Call a steady text you on the hotline. Sometimes a nigga wanna. ఫ్రెండ్స్ డెమో వీడియో అయితే చూశారు కదా. ఈ వీడియో అయితే ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో ఉంది. అది కూడా క్యాప్కట్ యాప్ వీడియో ఎడిటింగ్. ఇది మీరు అలర్ట్ మోషన్లో కూడా ఒక ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, కావాలంటే ట్రై చేయండి. కానీ అంత లేదు అది. కానీ క్యాప్కట్లో చేసుకుంటే టెంప్లెట్ వైజ్ ఉంది, లేకపోతే నార్మల్గా కూడా చేసిన కాబట్టి వీడియో మొత్తం చూడండి. ఓకే, టెంప్లెట్ కావాలంటే కూడా చేసుకోవచ్చు, లేకపోతే అలర్ట్ మోషన్ ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను, లేకపోతే ఫుల్ వీడియో చూస్తే ఇంకా మంచిగా అర్థమవుతుంది. కాబట్టి కొంచెం టైం అయినా పర్వాలేదు, ఒక 2-3 సెకండ్ చూసుకోండి, బాగానే ఉంటుంది. కాబట్టి చూసి చేసుకోండి నచ్చినట్లు. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే నేను డైరెక్ట్గా హోమ్ స్క్రీన్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్యాప్కట్ యాప్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానంటే మన వెబ్సైట్లో ఉంటుంది. మీరు క్లిక్ చేసి మన వెబ్సైట్లో కిందికి వెళ్తే మీకు అక్కడ నుంచి ట్రై చేయొచ్చు. ఓకేనా, నేను లేటెస్ట్ వర్షన్ అయితే యూజ్ చేస్తున్నాను కాబట్టి అది ట్రై చేయండి. ఓకేనా, డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. ఓకేనా, ఈ వీడియోకి ఏమైనా యూస్ అవుతుందో అది కూడా ఇస్తాను. ఓకేనా, టెంప్లెట్ కూడా ఇస్తాను, అవి కూడా ట్రై చేయండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే నేను ఫస్ట్ మీకు ఎడిటింగ్ చెప్పాను కదా, దాని తర్వాత మీకు టెంప్లెట్ గురించి కూడా చెప్తాను. అది ఎండింగ్లో చాలా క్లీన్గా చెప్పేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే మీకు VPN యాప్ అయితే కావాలి. మీరు ఏది చేసినా కూడా VPN యాప్ అయితే కావాలి. దానికోసం నేను సెక్యూర్ VPN అని ప్లే స్టోర్ నుంచి ఇదైతే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నా. మీ దగ్గర ఉంటే మంచిది, లేకపోతే మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే డిస్క్రిప్షన్లో అయినా ఇస్తాను. దాని ఇక్కడ మనకు కనెక్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది, కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా బ్యాక్ వచ్చి ఇప్పుడు నేను క్యాప్కట్ యాప్ అయితే ఇచ్చాను మీకు. ఓకే, క్యాప్కట్ యాప్ అయితే నేను చేసిన వీడియో ఇది. ఓకే, క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు నేను న్యూ వర్షన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఓకే, ఇదే వర్షన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు. చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. కొంచెం కిందికి వెళ్తే మీకు లింక్స్ దగ్గర అన్నీ ఉంటుంది, ట్రై చేయండి. ఓకేనా, టెంప్లెట్ లింక్ కూడా అక్కడనే ఉంటుంది, ట్రై చేయండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, అందులోకి వెళ్ళిన తర్వాత మీరు ఎవరైతే ఫోటో పెట్టి వీడియో చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు. నార్మల్ ఫోటో అయినా ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో సెలెక్ట్ చేసి యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మనకు సైజ్ అనేది ఫుల్ స్క్రీన్లో ఉండాలి కాబట్టి ఇక్కడ మనకు కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ మనకు రేషియో ఉంటుంది. ఓకేనా, రేషియోలోకి వెళ్ళి ఇక్కడ మనకు 9:16 రేషియో సెలెక్ట్ చేసి ఓకే మీద సెలెక్ట్ చేసి ఇప్పుడు మనం ఆ ఫోటో సెలెక్ట్ చేసి కొంచెం కరెక్ట్గా సెట్ అయ్యేలాగా చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియో యాడ్ చేద్దాం. ఐడియో యాడ్ చేస్తే ఏమవుతుందంటే మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు ఐడియోలోకి వెళ్ళండి. నేను డిస్క్రిప్షన్లో నేను ప్రభాస్ సార్ వీడియో ఒకటి ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకేనా, 11 సెకండ్ వీడియో ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకుంటే ఓన్లీ ఐడియో మాత్రమే వస్తుంది, వీడియో రాదు. ఓకే, ఇప్పుడు మనకు వచ్చింది. ఇప్పుడు మనమైతే దీనితో స్క్రోల్ చేయాలి. ఇప్పుడు మనకు సాంగ్ ఎంతైతే ఉందో అంతవరకు మనకు ఈ ఫోటోని అయితే జరుపుకోవాలి. దానికంటే ఎక్స్ట్రా పార్ట్ అయితే మనకు అవసరం లేదు కాబట్టి అంతవరకు జరిపి లాస్ట్లో లోగో ఉంటుంది కాబట్టి లోగో డిలీట్ చేసి ఉంటే మంచిది, లేకపోతే డిలీట్ చేసేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మనకు యాడ్ అయితే అయిపోయింది. యాడ్ అయిన తర్వాత ఇప్పుడు మనం స్టార్టింగ్లోనే వద్దాం. వచ్చిన తర్వాత స్టార్టింగ్ నుంచి ఒక 1 సెకండ్ కొంచెం ముందుకు తీసుకోండి. ఓకే, ఇలాగైతే 1 సెకండ్ ముందుకు తీసుకున్న తర్వాత ఇక్కడ మనం బ్యాక్ వచ్చి ఇక్కడ మనకు ఓవర్లీ పక్కన ఎఫెక్ట్ ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, ఎఫెక్ట్ ఆప్షన్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు బాడీ ఎఫెక్ట్ అని ఒకటి ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒకటి చెప్తాను. ఇక్కడ మనకు స్టోన్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ట్రెండింగ్ పక్కన ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 4th ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా మీకు, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుంది అనేది. చూడండి, ఇలాగైతే వస్తుంది. చాలా బాగా అయితే మనకు రివీల్ అయితే చేస్తుంది. అది ఎక్కడైతే ఎండింగ్ అవుతుందో అక్కడ మనం అయితే కొంచెం స్క్రోల్ చేద్దాం, ఇంతే. ఓకేనా, ఇక్కడ చూడండి వచ్చేసింది, చాలా క్లీన్గా అయితే వచ్చేసింది. ఓకేనా, వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అది మనకు ఎక్కడైతే మొత్తం పోతుందో అక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఓవర్లీ ఆప్షన్ ఇలా క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఓవర్లీలోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో ఈ కాపీ బ్యాక్గ్రౌండ్ అని ఒకటి ఇస్తాను, దాన్ని యాడ్ చేసుకోండి. ఓకే, దీన్ని యాడ్ చేసిన తర్వాత ఇది బ్లాక్ అండ్ వైట్లో కావాలంటే కూడా అది కూడా ఇస్తాను, 2 ఇస్తాను. దీన్ని మీ యొక్క హెడ్ దగ్గర పెట్టి ఇక్కడ మనకు యానిమేషన్ ఉంటుంది, బ్లెండింగ్ పక్కన యానిమేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఇందులో ఎఫెక్ట్ అనేది చాలా వచ్చినాయి. ఇక్కడ మీరు కొంచెం స్క్రోల్ చేయండి, ఇక్కడ మనకు చూపిస్తాను. ఇక్కడ మనకు జూమ్ ఇన్ అని ఒకటి ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోండి.
ఓకే, జూమ్ ఇన్ యాడ్ చేసిన తర్వాత ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీనితే వీడియో లాస్ట్ అంటే ఫోటో ఎంతైతే ఉందో అంతవరకు పెట్టుకుంటే సరిపోతుంది. పెట్టిన తర్వాత ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి బాడీ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సేమ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే మనకైతే ఒక ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది, దాని పక్కనే ఉంటుంది ఈ ఎఫెక్ట్ అనేది. ఓకే, దాన్ని యాడ్ చేసిన తర్వాత ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఫస్ట్ ఎఫెక్ట్ ఎక్కడి నుంచి యాడ్ చేసినామో అక్కడ నుంచి యాడ్ చేసి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వరకు అయితే జరుపుకోండి. జరిపిన తర్వాత దీనికి కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాలి. అడ్జస్ట్మెంట్ చేయాలంటే ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు స్పీడ్ కింద ఏదైతే ఎఫెక్ట్ ఉందో దానికి కొంచెం ఎక్కువ పెట్టుకోండి. అంటే మన ఫోటో మాత్రమే కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కొంచెం బ్లాక్లో అయితే అయిపోతుంది. ఒక 45-50 మధ్యలో అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత చాలు, అంతే. ఇప్పుడు మ్యాక్సిమం ఎడిటింగ్ అయిపోతుంది. ఒకవేళ కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి కలర్ కూడా పెట్టుకోవచ్చు. మీరు అదే కలర్ పెట్టుకోవాలంటే అదే ఉంచండి. మీకు అడ్జస్ట్మెంట్లో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా, చూడండి సరిపోయింది కదా, చాలా బాగా అయితే సెట్ అయింది అని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియోని పైన షేర్ ఐకాన్ ఉంటుంది, బెస్ట్ అండ్ మంచి కార్ట్లో సేవ్ చేసుకోండి. ఓకేనా, ఒకవేళ నేను స్టార్టింగ్లో డెమోలో మీకు ఒక చిన్న క్లిప్ చూసిన ఆ డెమో చూశారు కదా, అదైతే కొంచెం షేక్ ఎఫెక్ట్ పై ఆధారపడి ఉంటుంది. దానికోసం టెంప్లెట్ యూజ్ చేసిన ఆ టెంప్లెట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, మన వెబ్సైట్లో ఉంటుంది. టెంప్లెట్ అని ఉంటుంది, క్యాప్కట్ టెంప్లెట్. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీ యొక్క ఇలాగైతే ఓపెన్ అవుతుంది. మీరు సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్గా ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కింది స్క్రోల్ చేద్దాం మనం, దాని మీద డబల్ ట్యాప్ అయినా చేయండి. ఓకే, చేసిన తర్వాత ఇలాగైతే మళ్ళీ వస్తుంది. ఇక్కడ మనకు యూజ్ టెంప్లెట్ ఆన్ క్యాప్కట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా క్యాప్కట్లో అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇది సేవ్ చేసుకున్నాం కాబట్టి ఇలా కనిపిస్తుంది, సారీ. ఓకే, దాని మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా క్యాప్కట్లో వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు ఓకే, ఇదైతే మ్యూజిక్ కూడా సపరేట్గానే ఉంటుంది. యూజ్ టెంప్లెట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. మీరు ఏదైతే ఫోటో యాడ్ చేయాలని అనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఏదైనా కావచ్చు. ఈ ఫోటో సెలెక్ట్ చేసిన ఒకటే ఫోటో యాడ్ అయితే అది ఆటోమేటిక్గా 2 ఫోటోగా కన్వర్ట్ చేసుకుంటుంది. ఇక్కడ మనకు ప్రివ్యూ మీద క్లిక్ చేసుకుంటే చూశారు కదా, అయిపోయింది మనకు. అది ఆటోమేటిక్గా అన్ని సెట్ చేసుకోండి. ఇప్పుడు పైన ఎక్స్పోర్ట్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాటర్ మార్క్ కూడా రాదు, ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అలా కావాలంటే అలా, ఇలా కావాలంటే ఇలా. క్యాప్కట్ యాప్ కానీ టెంప్లెట్ కానీ అన్నీ మన వెబ్సైట్లో ఉంటుంది, క్లిక్ చేసి ట్రై చేయండి. జై హింద్.